భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ముందుగా జిల్లా కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బైక్ ర్యాలీలో వందలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వై జంక్షన్ వద్ద ఉన్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. भारत माता की जय। भारत माता की जय। अनो भारत माता की जय। भारत भारत माता की जय। भारत माता जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। मातरम मातरम वंदे मातरम मातरम ईतरम वंदे मातरम। भारत माता की जय। जिंदाबाद। भारत माता की जय। भारत माता की जय। भारत माता नन भाई भैया जोहार अटल बिहारी वाजपेयी जी। जोहार जोहार। भारत माता की जय। भारत माता की जय। जिंदाबाद। भारत जोहार अटल बिहारी वाजपेयी गारी की। भारत माता की जय। जिंदाबाद 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 जिंदाबाद। भारत माता के भारत माता के भारत माता के भारत माता के भारत जिंदाबाद। बीजेपी वंदे वंदे బయటకు వచ్చారు అందరూ దయచేసి కొద్దిగా భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భవించింది. దానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇదివరకు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా వారు వ్యవహరించేవారు. అప్పుడు ఏదైతే 2 ఎంపీలు స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి 1984లో 2 స్థానాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే రాజ్యసభలోనూ అట్లాగే లోక్సభలోనూ కలిపి 335 స్థానాలకి వెళ్ళటానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు కఠోరమైన నిబద్ధతతోటి ఎంతో కష్టపడి
ప్రజలకి మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యంత అధికంగా వేగంగా పురోగభివృద్ధి చెందుతాంది. అట్లాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న మెంబర్షిప్ హయ్యెస్ట్ మెంబర్షిప్ ఏ పొలిటికల్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా లేనటువంటి మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీకి ఉంది. అట్లాగే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ఎంతో అత్యంత అద్భుతంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్న విషయము అందరికీ తెలుసున్న మాట. ఇది ఒక్కటే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఒక అద్భుతమైన లీడర్ అని చెప్పి కీర్తిని సంపాదించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఇరు దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఆ దేశాలని యుద్ధాన్ని ఆపుచేయించి మన భారతీయుల్ని రక్షించి మన భారతదేశానికి తీసుకుని వచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాము. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు అట్లాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చి ఎప్పుడూ కూడా ఎన్నో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ని వచ్చి వారితోటి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ ఇద్దరు మంత్రివర్యులు ఒకేసారి వచ్చి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటైజేషన్ జరగటం లేదు. వేరే స్టీల్ ప్లాంట్ వస్తే దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఒక స్కూల్ ఇక్కడ వచ్చిందనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా ఇంకొక స్కూలు ఇంకొకటి పెట్టుకుంటారు. పిల్లలకి ఎంతమందికి చదువు చెప్పేదానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా చెప్తారు. అంతేగాని ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన వలన ఈ స్టీల్ ప్లాంట్ మూసేయటం అనేది జరగదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు. అది చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని మళ్ళీ లేనిపోయిన కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు.